ఇక్కడ ముందు ప లెటర్లో వచ్చేసి మనము మిత్రునికి లేఖ దాంట్లో చిరునామా అనేటువంటిది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత పుస్తక విక్రేతకు దరఖాస్తు అనేటువంటిది రాయండి. ఇక్కడ వచ్చేసి పంపువారు ఎవరు పంపిస్తున్నారో వారు 10వ తరగతి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల చెన్నై అనమాట. అంటే ఇక్కడ పుస్తకాలు మనకు కావాల్సి ఉంది, కొన్ని పుస్తకాలు కావాల్సి అవసరమైంది. ఆ పుస్తకాలు వచ్చేసి ఏమేమి పుస్తకాలు కావాలో బుక్ డిపోకి వచ్చేసి పెట్టుకుంటున్నాము అనమాట, దరఖాస్తు పెట్టుకుంటున్నాము. పొందువారు ఎవరు? ప్రచురణకర్త బాల సరస్వతి బుక్ డిపో చెన్నై అనమాట. అయ్యా, మీరు ప్రచురించినటువంటి 10వ తరగతి విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము, తెలుగు, సులభ వ్యాకరణము వంటి కింద పేర్కొనినటువంటి కొన్ని పుస్తకాలు కావాలి. మీరు విపిపి ద్వారా పంపండి. విపిపి అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి వాటి ద్వారా పంపించండి. సో నేను వాటి ధరను చెల్లించి పుస్తకాలను తీసుకుంటాను. మనం పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కానీ చెల్లించేసినట్లయితే వాళ్ళు వచ్చేసి మనకు దాని ప్రకారంగా మనకు పుస్తకాలు అనేటువంటి పంపించడం జరుగుతుంది. నాకు కావలసినటువంటి పుస్తకాలు 10వ తరగతి విజ్ఞాన శాస్త్రం 5 ప్రతులు, అంటే 5 పుస్తకాలు, 10వ తరగతి సాంఘిక శాస్త్రము 5 పుస్తకాలు, 10వ తరగతి తెలుగు 5 పుస్తకాలు, 100 వ్యాసాలు 2 ప్రతులు, లేఖ పుస్తకము 2 ప్రతులు, అంటే రెండు పుస్తకాలు అనమాట. సులభ వ్యాకరణము చిన్నైసూరిది 2 ప్రతులు. సో ఇట్లు మీ పాఠకుడు, స్థలము చెన్నై, తేదీ. సో ఈ విధంగా వచ్చేసి పుస్తకాలు కావాలని చెప్పేసి పుస్తకాన్ని విక్రయించేటువంటి వ్యక్తి, అమ్మేటువంటి కంపెనీకి మనము లెటర్ రాసి ఈ విధంగా మనము పుస్తకాలని కూడా కొనుక్కోవచ్చు. ఎన్ని పుస్తకాలు కావాలో వాళ్ళకి చెప్పేసి మనము పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టేస్తే వాళ్ళకి వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళకి డబ్బు అనేటువంటిది అందుతుంది. అందిన తర్వాత మనకు ఆ డబ్బు అనేటువంటిది చేరుతుంది. అంతకుముందు జరిగేది, కానీ ఇప్పుడు వచ్చేసి డబ్బు అనేటువంటిది అందరూ ఫోన్పే, తర్వాత వచ్చేసి గూగుల్ పే ఇలాంటివి పేమెంట్లు అనేటువంటిది చేసుకుంటూ ఉన్నాము. సో వీటి ద్వారా కూడా వచ్చేసి మనం పుస్తకాలు అనేటువంటిది దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇన్ని పుస్తకాలు కావాలి అని చెప్పేసి విక్రేతకు అంటే పుస్తకాలను విక్రయించేటువంటి వ్యక్తికి మనము పెట్టుకోవచ్చు అనమాట దరఖాస్తు.